ఈ వీడియోలో టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్లో భాగంగా ఉన్నటువంటి కాంట్రాక్షన్ అనేటువంటి టాపిక్ని నేర్చుకోబోతున్నాం. కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్స్. మనం పారాగ్రాఫ్ కానీ లెసన్ కానీ చదువుతున్నప్పుడు ఉన్నటువంటి షార్ట్ ఫామ్సే కాంట్రాక్షన్స్. సో ఒకసారి అవి ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా రాయాలనో నేను ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్ని మీరు ప్రిపేర్ అయితే టోటల్గా మీకు వచ్చేస్తుంది. సో ఒకసారి గమనించండి. ఈ విధంగా ఉన్నట్లయితే నేను ఫస్ట్ షార్ట్ ఫామ్ను చెప్తుంటా, గమనించండి. ఇలా ఉంటే ఐ యామ్ అని అర్థం, ఇలా ఉంటే ఐ హ్యావ్. నెక్స్ట్ ఓకే, ఇలా కాకుండా ఇటు నుంచే చెప్తే అయిపోతుందేమో. ఐ విల్ను ఇలా రాస్తాం, ఐ తర్వాత డబల్ ఎల్. ఐ వుడ్ను ఐ తర్వాత డి రాస్తే సరిపోతుంది. యు ఆర్ను యు తర్వాత అపాస్ట్రఫీ పెట్టేసి ఆర్ఈ రాస్తే అయిపోతుంది. యు హ్యావ్ను యు తర్వాత అపాస్ట్రఫీ విఈ రాస్తాము షార్ట్ ఫామ్లో. యు విల్ను షార్ట్ ఫామ్లో యు తర్వాత అపాస్ట్రఫీ పెట్టేసి విల్ పెట్టేస్తాము, అపాస్ట్రఫీ పెట్టేసి డబల్ ఎల్ పెట్టేస్తాము. యు వుడ్కేమో యు తర్వాత అపాస్ట్రఫీ డి రాయాలి. నెక్స్ట్ హీ ఈజ్ కానీ షీ హ్యాజ్ కానీ దానికేమో హీ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెట్టేస్తాము. హీ విల్కు హీ అపాస్ట్రఫీ డబల్ ఎల్ పెట్టేస్తాం. విల్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ డబల్ ఎల్ పెట్టేస్తాం, గుర్తుపెట్టుకోండి. వుడ్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ పెట్టి డి పెడతాం. హీ వుడ్ హీ అపాస్ట్రఫీ డి. షీ ఈజ్ షీ హ్యాజ్ రెండిటికి కూడా మనము షీ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెడతాము. సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి, అంటే రెండిటికి అప్లికబుల్ కాబట్టి దీని మీదనే బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఉన్నటువంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షీ విల్ షీ తర్వాత అపాస్ట్రఫీ డబల్ ఎల్ పెట్టేస్తాము. షీ వుడ్కు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, షీ తర్వాత అపాస్ట్రఫీ డి. ఇట్ హ్యాస్ లేదా ఇట్ ఈజ్ రెండిటికి ఇట్స్ ఐటీ పైన అపాస్ట్రఫీ ఎస్. ఇట్ విల్కి ఇట్ తర్వాత డబుల్ ఎల్ రాస్తాము. విఆర్కి వి అపాస్ట్రఫీ ఆర్ఈ. ఓకే, ఆర్ ఉన్నప్పుడు ఆర్ఈ రాస్తాం, రైట్, అపాస్ట్రఫీ ఆర్ఈ. నెక్స్ట్ వచ్చేసి మిగతాది కూడా చూద్దాము. వి హ్యావ్కు వి అపాస్ట్రఫీ విఈ. వి విల్కు వి అపాస్ట్రఫీ డబల్ ఎల్ రాస్తాము. సో ఈ టేబుల్ను మొత్తం చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఐడియా కోసం మాత్రమే, లేదంటే బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయేటోళ్ళము కాబట్టి వీడియో లెంతీ అవుతుంది కదా అని స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే, మనకు కావాలి మార్కులు, కాబట్టి ప్రతిదీ చూడాల్సిందే. వి విడ్, సో వి తర్వాత అపాస్ట్రఫీ డి. దే ఆర్, ఆర్ ఉన్నప్పుడు ఎలా రాస్తామని చెప్పుకున్నాము, దే తర్వాత అపాస్ట్రఫీ ఆర్ ఆర్ఈ రాస్తాం. దే హ్యావ్ దే అపాస్ట్రఫీ విఈ. దే విల్ దే అపాస్ట్రఫీ డబల్ ఎల్. దే వుడ్ షార్ట్ ఫామ్ వచ్చేసి దే అపాస్ట్రఫీ డి. దట్ ఈజ్ దట్ హ్యాజ్ దీనికేమో దట్ రాసేసి అపాస్ట్రఫీ ఎస్ రాస్తాము. దెర్ ఈజ్ దేర్ హ్యాస్ దీనికేమో దేర్ రాసి అపాస్ట్రఫీ ఎస్ రాస్తాం. అన్నిటినీ ఇందులో నేను ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి బిట్ మిస్ అవ్వడానికి అవకాశం లేదు, వీడియో చివరి దాకా చూడండి. హియర్ ఈజ్ కేమో హియర్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెడతాము. హూ ఈజ్ లేదా హూ హ్యాజ్కి హూ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ పెడతాము. వాట్ ఈజ్ వాట్ హ్యాజ్ దీనికేమో వాట్ అపాస్ట్రఫీ ఎస్ పెడతాం, రైట్. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించినా మనం బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. వేర్ ఈజ్ కేమో వేర్ అపాస్ట్రఫీ ఎస్ రాస్తాము. వెన్ ఈజ్ కేమో వెన్ అపాస్ట్రఫీ ఎస్ రాస్తాము. వై ఈజ్కి వై తర్వాత అపాస్ట్రఫీ ఎస్ రాస్తాము. హౌ ఈజ్కి హౌ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ రాస్తాము. నెక్స్ట్ డు నాట్కి ఏమో డోంట్ అని రాస్తాం, డిఓఎన్ అపాస్ట్రఫీ టీ. డజ్ నాట్కి డజంట్ అని రాస్తాము, డజ్ ఎన్ అపాస్ట్రఫీ టీ. డిడ్ నాట్కి డిడ్ ఎన్ అపాస్ట్రఫీ టీ, డింత్. ఈజ్ నాట్కి ఈజంట్ అని రాస్తాము, అంటే ఈజ్ ఎన్ అపాస్ట్రఫీ టీ. ఆర్ నాట్కి ఆరెంట్ అని రాస్తాము, ఆర్ ఎన్ ఏఆర్ఈ ఆర్ ఎన్ అపాస్ట్రఫీ టీ. వాజ్ నాట్కి వజంట్ అని రాస్తాము,
వర్ నాట్కి వరంట్ అని రాస్తాము. హ్యావ్ నాట్కి హ్యావెంట్ అని రాస్తాము, గుర్తుపెట్టుకోండి. హ్యాజ్ నాట్కి హ్యాజంట్ అని రాస్తాము. హ్యాడ్ నాట్కి హ్యాడెంట్ అని రాస్తాము. విల్ నాట్ ఓంట్, వుడ్ నాట్ వుడెంట్, కెనాట్ కాంట్, కుడ్ నాట్ కుడెంట్, షుడ్ నాట్ షుడెంట్, మస్ట్ నాట్ మస్ట్ నాట్. సో మస్ట్ది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీడ్ నాట్ నీడెంట్, మైట్ నాట్ మైట్ నాట్, షల్ నాట్ షాంట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంది కాబట్టి ఇటువంటివే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెటర్స్కి లెట్స్, ఐ హ్యాడ్ లేదా ఐ వుడ్కి ఏం రాస్తాము? ఐ వుడ్. సో ఇవి కాంట్రాక్షన్స్, రైట్. సో వీటి మీద ఇప్పుడు మనం బిట్స్ను ప్రాక్టీస్ చేస్తాం, రైట్. ఫస్ట్ది ద కాంట్రాక్షన్ ఆఫ్ ఐఆమ్. ఐఆమ్కు కాంట్రాక్షన్ ఏంటిది అని అంటున్నాడు. ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, ఏమున్నది గమనించండి. ఈ విధంగా రాస్తామా, ఇలానా ఇలానా ఇలానా, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సో ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్. ఐ తర్వాత అపాస్ట్రఫీ ఎం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, యూఆర్కు అడిగాడు. యూఆర్ ఎలా రాస్తాము గమనించండి. ఇందులో ఏది కరెక్ట్? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఆన్సర్ బి. హీ బికమ్స్ డాష్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? ఇవి చదవడానికి లేదు కాబట్టి మీరే ఆన్సర్ను మీ మనసులో టిక్ చేసేసుకోండి. నేను ఎలాగో ఆన్సర్స్ను చెప్తుంటా కాబట్టి. హీ ఈజ్కి మనం ఎలా రాస్తాము? ఇలా రాస్తాము, ఇది. నెక్స్ట్ షీ విల్ బికమ్, బికమ్స్ ఇలానా ఇలానా, ఇలా రాస్తామా ఇలా రాస్తామా? ఇందులో ఏది కరెక్ట్? ఆన్సర్ ఏ. నెక్స్ట్ వీఆర్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఎలా రాస్తాం షార్ట్ ఫామ్? ఇలానా, ఇదా, సీనా, డీనా? ఆన్సర్ ఇది వీఆర్. నెక్స్ట్ దే హ్యావ్. ఏ, బి, సి, డి. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? దే హ్యావ్. ఆన్సర్ బి. ఐ హ్యావ్. ఐ హ్యావ్కు షార్ట్ ఫామ్ ఏంటిది? ఏ, బి, సి, డి. ఆన్సర్ ఇది ఏ. నెక్స్ట్ ఇట్ ఈజ్ షార్ట్ ఫామ్. ఏ, బి, సి, డి. ఆన్సర్ బి. డు నాట్ షార్ట్ ఫామ్. ఏ, బి, సి, డి. డోంట్. డు నాట్, డోంట్. డస్ నాట్. ఏ, బి, సి, డి. ఆన్సర్ ఏ. డిడ్ నాట్. ఏ, బి, సి, డి. డిడ్ నాట్కు మనకిందులో ఎక్కడుంది? ఇదిగోండి
సో ఆ విధంగా ఆ టేబుల్ను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఒక్కసారి మనం చూస్తే అర్థం చేసుకోగలుగుతాము. సో డిడ్ నాట్కు డింట్, ఇది కెనాట్, ఏ బి సి డి, can't, B is the correct answer. Will not, A B C D. ఆప్షన్స్ చదవడానికి లేదు కాబట్టి జస్ట్ నేను ఏబిసిడీలే అంటున్నాను. సో అందులో కరెక్ట్ ఆన్సర్ను మీ మైండ్లో టిక్ చేసేసుకోండి. ఆన్సర్ బి. would not, A B C D. Answer B. Next, could not, couldn't, A B C D. Couldn't. Should not, A B C D. Answer shouldn't be. Is not, A B C D. Answer isn't. Option A. Are not, A B C D. Answer aren't. Was not, A B C D. Answer wasn't, B. Were not, A B C D. Were not షార్ట్ ఫామ్ ఏమొస్తుంది? వరంట్. హ్యాజ్ నాట్, ఏ బి సి డి. ఆన్సర్ హ్యాజ్ నాట్, హ్యాజంట్. ఆప్షన్ ఏ. హ్యావ్ నాట్, A B C D. Answer haven't. Had not, A B C D. ఆన్సర్ హ్యాడెంట్. సో ఇవన్నీ కూడా ఈ టేబుల్ను బేస్ చేసుకుని ఉన్నటువంటి క్వశ్చన్సే కాబట్టి జస్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే మీరు కాంట్రాక్షన్కు సంబంధించినటువంటి బిట్ను చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టేబుల్ను
రాసన్న పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదా నేను పంపించే పీడిఎఫ్నన్న డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోగలరు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.